నగరంలో ఏ పెట్రోల్ బంక్ దగ్గర చూసినా కూడా కిలోమీటర్ల పొడవున అది బైక్లు కానీ కార్లు కానీ ఆటోలు కానీ అంతా కూడా పెట్రోల్ కోసం డీజిల్ కోసం గ్యాస్ కోసం కిలోమీటర్ల పొడవున బారులు తీరారనమాట. లైన్లో నిలబడ్డారు. అండ్ ఓ రాత్రి అంటే మిడ్ నైట్ పూట వచ్చి కూడా మిడ్ నైట్ నుంచే ఈ లైన్లన్నీ కూడా కడుతూ ఉన్నారు. ఎందుకంటే మేము ముందుగా వెళ్తే మాకు ముందుగా పెట్రోల్ పోస్తారేమో అని చెప్పేసి. అసలు ఇలాంటి ఒక పరిస్థితి ఎందుకు వచ్చింది మనం చూస్తూ ఉంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇక్కడ ఆయిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు అన్నీ కూడా షార్టేజ్ ఉన్నాయని చెప్పేసి ముందు జాగ్రత్తగా చాలామంది కూడా ఈ విధంగా చేస్తూనే ఉన్నారు. పెట్రోల్ బంక్ దగ్గరలో కావచ్చు, లేకపోతే గ్యాస్ కంపెనీస్ దగ్గర కావచ్చు. సో ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా జనాలందరూ కూడా గుంపులుగా ఉండడం, ఎక్కువ రద్దీ కావడం, అండ్ మాకు దొరుకుతుందో లేదో, రేపు పొద్దున ఉంటుందో లేదో అని ఒక భయంతోనే అక్కడ బారులు తీరడం, ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. సో నిన్నటి వరకు ఒక ఎత్తు అయితే నైట్ నుంచి అంతా కూడా ఈ మేరకు రోడ్ల పైన కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కావడం, అండ్ మరీ ముఖ్యంగా ఎక్కడైతే పెట్రోల్ బంక్స్ ఉంటాయో అక్కడ మాత్రం ఇంకా చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. వాహనాలు వెళ్ళడానికి రావడానికి కూడా ప్లేస్ లేకుండా దాదాపుగా ఒక పెట్రోల్ బంక్ దగ్గర వేల కొద్ది బైకులు కానీ కార్లు కానీ కిలోమీటర్ పొడవునా బారులు తీరుతూ ఉన్నారు. సో ఇదంతా కూడా ఎందుకు? నిజంగానే పెట్రోల్కి షార్టేజ్ ఉందా అంటే మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం అలాంటి షార్టేజ్ కానీ ఏది కూడా లేదు. కొన్ని నిల్వలు మాత్రం కొంతమంది ఎవరైతే పెట్రోల్ బంక్ యాజమాన్యం ఉంటారో వాళ్ళు ఇవ్వాల్సినటువంటి బాకీ ఇవ్వకపోవడం వల్ల కొన్ని బంకులకి వాళ్ళు మాత్రం పెట్రోల్ ట్యాంకర్ని పంపించలేదు. సో దానికోసం అని చెప్పేసి పెట్రోల్ లేక వాళ్ళు క్లోజ్ అని చెప్పేసి, నో స్టాక్ అని చెప్పేసి బోర్డులు పెట్టుకొని పెట్రోల్ బంక్ని క్లోజ్ చేశారు. సో అది చూసిన తర్వాత జనాలు వాళ్ళే అరే ఇక్కడ పెట్రోల్ బంక్ మూసేశారు, ఇంకా ఆయిల్ రాదు, ఆయిల్ షార్టేజ్ ఏర్పడింది, వేరే దేశాల నుంచి మన దేశానికి రావట్లేదు అని చెప్పేసి ఒక భయంతో అందరికీ కూడా ఇది ఒకరి నోట ఇంకొకరి నోట ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా పాకిపోయింది. సో అప్పుడు జనాలు ఏంటి, అందరిలో కూడా ఒక భయం మొదలైంది. అరే మనకు కూడా దొరకదేమో, ఎక్కడైతే పెట్రోల్ బంక్ ఓపెన్ ఉందో అక్కడికి వెళ్ళి మనం పోయించుకుందాం అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి ప్రతి ఒక్కరు, మనకు తెలుసు జనాలు ఒక్కరిలో ఈ విధమైనటువంటి భయం వచ్చిందంటే ప్రతి ఒక్కరికి తొందరలోనే పాకేస్తుంది. సో అది వితిన్ మినిట్స్లోనే అందరికి కూడా పాకేయడం, అందరూ కూడా రోడ్లు ఎక్కేయడం, బండ్లు తీసుకొని పెట్రోల్ బంక్కి వెళ్ళడం. స్టిల్ ఇప్పటికి కూడా నైట్ నుంచి ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఇంకా పెట్రోల్ బంక్ల దగ్గర జనాలు మాత్రం బారులు తీరారనమాట. మరి ఆఫీసులు కూడా లేట్ అవుతున్నా కూడా లేదు మాకు పెట్రోల్ కావాలి అని చెప్పేసి మేము ముందుగా వెళ్తే మాకు ఈ విధంగా మాత్రం ఫైటింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం మీకు సరిపడా నిల్వలు ఉన్నాయి, ఏ మాత్రం కూడా మీరు ఈ విధమైనటువంటి చర్యలు చేయకండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ జనాలు మాత్రం మీరు ఎంత చెప్పినా మేము ఇదే విధంగా చేస్తామని చెప్పేసి వీళ్ళు మాత్రం పెట్రోల్ బంకుల దగ్గరలో లైన్లు కడుతూ ఉన్నారు. సో మరి దీనికి ఎలాంటి సొల్యూషన్ దొరుకుతుందంటే సొల్యూషన్ అయితే ఏమీ లేదనమాట. వాళ్ళందరికీ పెట్రోల్ పోయాలి, వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళాలి. సో అప్పటి వరకు అయితే మేము వెళ్ళము అనే విధంగా అయితే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజెంట్ దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో మాత్రం ఏ పెట్రోల్ బంక్ దగ్గర చూసినా కూడా వేల కొద్ది వాహనాలు కనిపిస్తూ ఉన్నాయి.